ప్రజలు బుద్ధి చెప్పారు కదా, ఎందుకు బుద్ధి చెప్పారు? నాకు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఎందుకు ఇచ్చారు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎక్కడ తప్పు అది మానేసి ప్రజలే తప్పు చేసినట్టు ఛానల్లో ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఉన్నావు, 5 సంవత్సరాలు ఉన్నావు, ఒక ఛాన్స్ అన్నావు, ఇచ్చారు. 5 సంవత్సరాలు ఏం చేసావు? ఏం చేయలేదు కాబట్టి నీకు అది వచ్చింది. ఇప్పటికైనా రాజకీయం ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో, ప్రజల బాగోగులకు సంబంధించిన అంశాల్లో కలిసికట్టుగా పనిచేసుకోవాలి. పక్కన తమిళనాడు చూడమ్మా, రాజకీయంగా అక్కడ ఎంత కక్షధోరణ చర్యలు ఉంటాయి, కానీ వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన అంశం అయ్యేటప్పటికి మొత్తం ఏకమైపోతారు. అటువంటి కట్టుబాట్లు మనకు లేవు. ఇలా ప్రజల సుఖశాంతులతో ఉండకూడదు, అమరావతి కంప్లీట్ అవ్వకూడదు. అమరావతి గురించి లెటర్లు రాస్తున్నారు, దొంగ లెటర్లు. ఏమని, రైతులను ఇబ్బంది పెట్టి లాక్కున్నారు భూములు, మొత్తం రాష్ట్ర సంపద అంతా తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు అనేటువంటి విషపరాతులు లెటర్లు రాస్తున్నారు వరల్డ్ బ్యాంక్కి లోన్ రాకుండా. అంటే రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, ఎటువంటి డెవలప్మెంట్ అవ్వకూడదు, మళ్ళీ వాళ్ళ హయాంలో ఎలా అయితే బాధపడుతున్నారో ప్రజలు అలాగే బాధపడాలి అనేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.